జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ చివరి తేదీ. నిరుద్యోగుల తరపున అభ్యర్థి ఆస్మా నామినేషన్ వేరే నిరుద్యోగులు మనతున్నారు. ఏదైతే మా నిరుద్యోగుల నామినేషన్ ఏదైతే ఉందో మాకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి, మాకు రాజకీయాలు అవసరం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? జియో 20 ఎవరు తీసుకురమని చెప్పారు? జియో 46 ఎవరు తీసుకురమని చెప్పారు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మా నోటిఫికేషన్ ఉంటారు. మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అంటున్నారు. మాకు సిగ్గు అనిపిస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులం మేము. బస్ యాత్రలు చేశాం, గడప గడప పోయాం, మారుమూల తండాల్లో పోయినాం, గ్రామాల్లో పోయినాం. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు తీస్తున్నారు. ఎక్కడ జియో 29 మీద అన్యాయం జరిగింది, గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి. ఒక్కొక్క పోస్టు 3 కోట్లు 4 కోట్లు అమ్ముకోవడం సిగ్గు చేయడం అనిపిస్తుంది. ఎందుకంటే కొండా సూర్యగారు లాంటి వాళ్ళు కూడా ఇలా మీడియా ముఖంగా మా అన్న కొడుకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఒక అర్థమవుతుంది, 3 కోట్లు 4 కోట్లు ఉంటే ఇలా ఉద్యోగాలు ఇస్తారా అంటే నిరుద్యోగులు ఉద్యోగాలు ఇయ్యరా? ఇలా 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా ఉద్యోగాలు వస్తాయని చెప్పిన నిరుద్యోగులు ఇలా రోడ్డు మీద ఉన్నారు. ఇలా తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు నీళ్ళ గురించి, ఇలా నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నిధుల గురించి మాట్లాడుతున్నారు, నియామకాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? గత ప్రభుత్వం మా దెబ్బలోనే ఫామ్ హౌస్లో పడింది. ఈ ప్రభుత్వం కూడా త్వరలో కూడా రేపు బైపోల్ కూడా కింద పడుతుంది. మా నిరుల సత్తామో కాంగ్రెస్ పార్టీ చూపిస్తాం. 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఉన్నారు. జూబ్లీహిల్స్ అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువ ఉండే ప్రాంతం కాదు. ఎట్లా మీరు గెలుస్తారు? బ్రదర్, 42% యువకులు ఉన్నారు. ఆ యువకులు మా సోదరులు, మిత్రులు. మేము చెప్పగలుగుతాం మా బాధలు, వాళ్ళు చెప్పగలిగే ప్రయత్నం. 26% మహిళలు ఉన్నారు, మేము చెప్పగలుగుతాం. మా మహిళా అభ్యర్థి వాళ్ళ గురించి ప్రయత్నం చేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఈ నిరుద్యోగులు, మహిళలను తెలుసు కాబట్టి మేము వివరించి పెడతాం. బోరాబండ, యూసఫ్ కూడా, వెంగళరావు, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, ఈ బస్తులలో మా నిరుద్యోగ మిత్రులు ఉన్నారు. వాళ్ళు బయట రావడం లేదు. వాళ్ళకి మేము వివరించే ప్రయత్నం చేస్తారు. ఈ 29 అంటే ఏంది, జియో 46 అంటే ఏంది, 108 అంటే వివరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా విజయం అనేది నల్లేరు మీద నడకలాంటిది. నామినేషన్ వేసేందుకు పరిమితం ప్రచారం కూడా ఉంటుంది. ఇలా నామినేషన్కి ఇంతమంది రావడం జరిగింది. రేపు ప్రచారంలో కూడా నిరుద్యోగులు ఊళ్ళల నుంచి, యూనివర్సిటీల నుంచి, గ్రామాల నుంచి రేపు ప్రచారం చేయడానికి వస్తారు. మీరు కట్టడి చేస్తారా, అరెస్టు చేస్తారా, భయపెట్టిస్తారా చూద్దాం, సవాల్ అంటున్నాం కాంగ్రెస్ పార్టీకి. 33 మంది వస్తారు బ్రదర్, వెనక కూడా వాళ్ళు వస్తున్నారు. మధ్యాహ్నం టైంకి వస్తారు. అందరూ కూడా దాదాపు 50 మంది నిరుద్యోగుల నుంచి నామినేషన్లు ఇస్తున్నారు. దీనికి గల కారణాలు, దీనికి గల అసహనం ఏంటని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ మాకు వివరించే ప్రయత్నం చెప్పాలి. నిరుద్యోగుల నుంచి ఒక 40-50 మంది నామినేషన్ వేస్తున్నారు, కానీ మొత్తం నిరుద్యోగులందరం కలిసి ఆస్మా గారికి మద్దతు తెలియజేస్తున్నాము. ఈ 40-50 మంది నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరు కూడా ఆస్మాకు సపోర్ట్గానే రేపు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఆస్మా గెలిపే లక్ష్యంగా నిరుద్యోగ గెలుపుగా భావించి ప్రతి ఒక్క నిరుద్యోగి పనిచేస్తారు. ఫస్ట్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మా నిరుద్యోగుల తరఫున ఎప్పటికీ ఏ సమస్య వచ్చినా మీరు ఈ చిన్న ఛానల్ అయినా మాకు చూపించిన అందరికీ మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. మేము నిరుద్యోగులము ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణమైనమని 1కి 10 సార్లు ఉన్న ఈ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్లో ఉన్న నాయకులు అందరూ చెప్తున్నారు. ఆ రోజు మాకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మీరు ఒక 4 నెలలు బుక్కులు పక్కన పెడితే వాళ్ళు జాబులు పోయి మీకు జాబులు వస్తాయి అంటే మేము వాళ్ళని నమ్మినాం. అలాగనే 4 నెలలు బుక్కులు పెట్టి ఈ కాంగ్రెస్ నాయకులు అమ్మటి తిరిగి మేము మోసపోయినాం. ఆ రోజు మేము బుక్కులు పక్కన పెట్టకుండా మేము చదువుకుంటే మాకు జాబులు వచ్చేయేమో, వాళ్ళు పంచే నియామక పత్రాలు మేము కూడా ఉండేటోళ్ళం. మేము ఆ రోజు అది వాళ్ళని నమ్మి వాళ్ళమ్మటి బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ ఉద్యోగులు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగులు పోగొట్టడానికి, వీళ్ళకి ఉద్యోగం రావడానికి మేము తిరిగినాం. ఈరోజు మాకు ఉద్యోగం లేకుండా పోయింది. ఆ విధంగానే ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తాం, 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఈ 2 సంవత్సరాలు అయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కన్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పుడు 46 జీవో రద్దు చేసి మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ మధ్యలో మళ్ళీ గ్రూప్ 1లో విషయంలో కూడా 29 జీవో తీసుకొచ్చు. దానివల్ల మా ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలకి అన్యాయం జరిగింది. దాంతోపాటు తెలుగు మీడియం అభ్యర్థిని నేను గ్రూప్ 1 రాసిన, ఫిలిమ్స్ క్లియర్ చేసిన, మెయిన్స్ రాసిన. మెయిన్స్ రాయడం ఏంటంటే నేను తెలుగు మీడియం అభ్యర్థిని, నేను గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వచ్చిన వ్యక్తిని. నేను తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి వచ్చిన వేటేజ్ మార్క్స్ తెలుగు మీడియం అభ్యర్థికి రాలే. ఎందుకు? మేమేమన్నా మీ సబ్జెక్ట్ మేము కరెక్ట్గా ఆన్సర్ రాయలేదా? మేము చేసిన పాపం ఏంటిది? తెలుగు మీడియంలో చదువుకోవడమా? మేము గ్రామీణ ప్రాంతంలో, మేము గిరిజనంలో మేము గవర్నమెంట్ బడిలో చదవడమా? మేము తప్పు చేసినాం. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి ఈ వేటేజ్ ఎక్కువ ఇచ్చారు. మీరు ఇప్పుడు మొన్న 500 చిల్లరలో మీ గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే మంచిగా పరిపాలన చేస్తున్నారా?
మరి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ వచ్చా? ఏం మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి? ఇంగ్లీష్ కరెక్ట్గానే మాట్లాడుతుండా? మాకు ఇంగ్లీష్ మాట్లాడరా అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎలిజిబుల్ ఉన్నప్పుడు మేము తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ 1కి ఎందుకు ఎలిజిబుల్ లేము? మేము ఎందుకు అసలు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు? మేము సబ్జెక్ట్ తేలేదా? రేపు మీరు గ్రూప్ 1 ఇప్పుడు నియామక పత్రం తీసుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో చేస్తారా పరిపాలన? ఈ తెలుగు రాష్ట్రాలే కదా, తెలుగులోనే చేస్తారు కదా, ప్రజలకి తెలుగులోనే చెప్పాలి కదా, తెలుగులోనే అందరూ చేయాలి కదా. మరి మేము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి మా తెలుగు మీడియంకి అన్యాయం ఎందుకు చేశాను? మేము చాలా అన్యాయం పోయినాం. మేము సిటీ సెంటర్ లైవ్లో దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. మీకు అందరికీ తెలుసు. అక్కడ వచ్చి మేము కాంగ్రెస్ నాయకులు మీరు బుక్కులు పక్కన పెట్టండి అని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరికీ నేను ఒకటే అడగదలుచుకున్నా, మీరు ఎందుకు అడగట్లేదు? దసరాకి నోటిఫికేషన్ వస్తుందని మీరే చెప్పారు, డిబేట్లో చెప్పారు. మొన్న దసరాకి నోటిఫికేషన్ అందుకు డీబీ కబుర్లు వచ్చాయని అందరూ డీబీలో డబ్బాలు కొట్టారు. ఎక్కడ పోయింది? దసరా పోయింది, దీపావళి వచ్చి, రేపు సంక్రాంతి వచ్చి, ఇంకెప్పుడు వస్తుంది మీ నోటిఫికేషన్? మాకు ఏజీలు పోయినాయి. ఇప్పుడు దాకా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లేదు, డిఎస్సి లేదు, మెగా డిఎస్సి అన్నారు, దాంట్లో పీటీ పోస్టులు ఉన్నాయి అన్నారు. ఎక్కడ ఉన్నాయి? మీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నావు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నావు, ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నావు, అన్నీ చెప్తున్నావు. మరి వాటిలో మరి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాలి కదా. మరి అన్ని స్కూళ్ళకి మీరు స్పోర్ట్స్కి ఏదైనా ఒలింపిక్స్ తేవాలి, మన రాష్ట్రం నుంచి ఒలింపిక్స్లో మెడల్ తేవాలా అంటున్నావు కదా. మరి ఎందుకు మరి గ్రామీణ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ 26 స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్. మరి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పీటీ ఉండాలి కదా. అక్కడ ప్రాథమికంగా చిన్న స్కూల్ నుంచి నువ్వు గేమ్ని బిల్డప్ చేసి వస్తున్నాయి కదా నీకు మెడల్ తెచ్చేది. అక్కడ స్కూల్లోనే పీటీ లేరా, నేను పోయి మెడల్ తెస్తా అంటున్నాయి. ఒలింపిక్స్ మెడల్ ఎట్లా వస్తుంది? ఒలింపిక్స్ మెడల్ ఎవరికి వస్తాయి? మీ అగ్రవర్ణ కులాలు ఉన్న వాళ్ళు అత్యుత్తమ వాళ్ళకు మెడల్ తీసుకోవడానికి తీసుకొచ్చినావా స్పోర్ట్స్ యూనివర్సిటీ? గ్రామీణ ప్రాంతాల ప్రాథమిక పాఠశాల పీటీలు ఉన్నారా? ఉన్నత పాఠశాల పీటీలు ఉన్నారా? మన గవర్నమెంట్ కాలేజీ జేఎల్ కాలేజీలో ఉన్నారా? డిగ్రీ కాలేజీలో ఉన్నారా? ఎక్కడున్నారు పీఈటీలు? మీరు అక్కడ పీటీలు లేని అక్కడ స్కూళ్ళలో పీటీలు లేకుండా అక్కడ గేమ్ని ప్రాథమికంగా తీసుకురాకుండా నేను మెడల్ తీసుకొస్తాం, ఈ రాష్ట్రాన్ని తెలంగాణని ఒలింపిక్ మెడల్ దేశంలో ముందుకు నిలబెడతామంటున్నావు. ఎక్కడ నిలబెడతారు? మీరు ఇలాంటి సెగ్మెంట్లో పోటీ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఉంటారు, జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ నిరుద్యోగులు ఉంటారు కదా అన్న. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ రోజు అక్కడ మన మన బర్రెలక్క అనే ఒక అమ్మాయి పోటీ చేసింది రాష్ట్రం. దానివల్ల ఏం లాభం వచ్చింది? చాలా నిరుద్యోగులు పోటీలు చేసి ఏమొచ్చింది? ఇలాగనే జూబ్లీ హిల్స్లో ఈరోజు నిరుద్యోగులు మేము పోటీ చేస్తున్నాం. మీరు రేపు చూస్తారు కదా రిజల్ట్ ఏమొస్తుంది అనేది, నిరుద్యోగుల ఏమవుతుంది అనేది మీరే చూశారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఏమైందో. మీరు ఎన్ని స్థానాలు వచ్చినాయి? 63 స్థానాలు వచ్చినాయి. ఆ 63 స్థానాల్లో ఎవరు తెచ్చారు? 63 స్థానాలు మీకు భారీ మెజార్టీ వచ్చిందా? కాదు కదా. ఆ 63 స్థానాల్లో దాదాపుగా ఉన్న 10 స్థానాలు నిరుద్యోగుల స్థానాలు అయ్యాయి. మీకు తెలుసు అది ఆ విషయం తెలుసు, అంతే కదా. మరి మీరు ఏమవుతుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వల్ల? ఏమవుతుంది అంటే రాష్ట్రం మొత్తానికి మీరు ఏమవుతుందో ఒకసారి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మీరే చూస్తారు రిజల్ట్. ఈరోజు మేము ఇప్పుడే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడే ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే కూడా నామినేషన్ ఖచ్చితంగా చేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామీణంలో ప్రతి ఒక్క 10 మంది 20 మంది నిరుద్యోగులు కంపల్సరీ ఉంటారు, ప్రతి గ్రామానికి ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న 10 మంది కూడా నామినేషన్ చేస్తారు. ఇదంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏంటంటే ఇది హైదరాబాద్ నడిబొట్టున ఉంది కాబట్టి ఇక్కడ ఆస్మా లాంటి వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న 31 లక్షల మంది నిరుద్యోగులు అందరం సపోర్ట్ చేసి వేపిస్తున్నాం. ఓటర్లు ఉండాలి కదా, వాళ్ళు ఓటర్లు అంతా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్లు ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నారు. 2 తెలుగు రాష్ట్ర ఓటర్లు ఉన్నారు, అక్కడ సినీ ఇండస్ట్రీలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, పరిశ్రమవేత్తలు, వాళ్ళందరికీ దండం పెట్టి నిరుద్యోగుల తరపున మేము ఒకటే కోరుకుంటాం, మీ బిడ్డలు లాంటి వాళ్ళం మేము. కాబట్టి మేము మా ఆర్థికంగా ఇబ్బందుల్లో చిన్న జాబ్ల కోసం ప్రిపేర్ అవుతున్నాం. మీరు బడా వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, లేదా సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక్కటే దండం పెట్టి ఒకటే వేడుకుంటున్నాం మేము. ఏం సార్ మీరు మీ బిడ్డలు లాంటి వాళ్ళం, ఒక్కసారి మా తరపున నిలబడండి, మమ్మల్ని ఆలోచించండి, మేము పడుతున్న గోసని చేసి మా తరపున నిలబడి మమ్మల్ని ఓటేసి మా ఆస్మా లాంటి నిరుద్యోగులను ఓటేసి మంచిగా గెలిపిస్తారని కోరుకుంటాం జూబ్లీ హిల్స్ ప్రజలకి. ఈరోజు మేము యావత్ తెలంగాణ కూడా ఒక అంశం పైన ఎదురు చూస్తుంది. ఎందుకంటే మేము గత 20 నెలల సంది కొట్లాడుతున్నాం. నిరుద్యోగ అంశం పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, జూన్ నెంబర్ 46 రద్దు చేయలేదు, అనేక రకాలుగా మా నిరుద్యోగులను దోచుకుందని చెప్పేసి మేము కొట్లాడుతున్న తరుణంలో ఈరోజు మేము మా దమ్మేందో, మా గతేందో, మా విధేందో, మా విధి విధాలు ఏందో చూపెట్టాలని చెప్పేసి ఈరోజు మేము నిరుద్యోగ అందరం కలిసి, నిరుద్యోగుల ఐక్యత లేదు అనుకుంటారు, అట్లా కూడా కాకుండా మేము ఉమ్మడిగా అందరు నిరుద్యోగులు అందరం కలిసి కూడా ఈరోజు అస్మా గారిని మా నిరుద్యోగుల తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడడం జరుగుతుంది. దానికోసం మేము మొత్తం తిరిగి మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ప్రతి ఓటర్ని చైతన్యం చేయడం కోసం మేము ముందుకొచ్చి మీ అంతు తెలుస్తాం ఖచ్చితంగా మాకు. ఎందుకంటే మీరు గతం నుంచి మేము చూస్తున్నాం, మీరు ఎప్పుడు కూడా కల్లిబొల్లి కబుర్లే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి కూడా నిరుద్యోగం పైన పక్షపాత ధోరణి ఉంది.
ఏ రోజు కూడా వీళ్ళకు ఏంది వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాము, వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు ఉద్యోగాలు కొట్టుకోవాలనే ఆలోచన లేదు. ఎందుకంటే మేము బస్సు యాత్రలు చేసి మేము గెలిపించినాం. మాకు మీ ఫస్ట్ దోపిడీ ఎక్కడ మొదలైందంటే మాకు నువ్వు ఉద్యోగులకు చెప్పేసి మేము 1:100 ఇస్తామని చెప్పేసి అన్నారు. 1:100 కాదు కదా, 1:50 కూడా సరిగా ఇవ్వలేదు. తర్వాత గ్రూప్ 1లో కూడా అన్నీ కూడా చిల్లిబొల్లి కబుర్లే. ఒక్కొక్క ఉద్యోగాన్ని 3 కోట్లకు అమ్ముకున్నారు. ఎట్లా అంటే సింగిల్ బ్యాచ్ అంతగానో కష్టపడి ఒక 3 నెలలు తీర్పుని 700 పేజీ తీర్పిస్తే దీన్ని ఎలాంటి చర్చ లేకుండా ఎలాంటి వాగు లేకుండా 22 నిమిషాల 700 పేజీల రిపోర్ట్ని 22 నిమిషాల డివిజనల్ బెంచ్ చదివి వెంబడే దానికి ఒక క్లారిటీ వచ్చేసి మీరు నియామకాలకు ఇచ్చుకోవచ్చు అని చెప్పి పత్రాలు కూడా ఇచ్చేసారు. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ధోరణి ఎట్లుందంటే ఫస్ట్ నుంచి కూడా నిరుద్యోగులు అంటే వీళ్ళకి గిట్టదు భయ్యా. ఎందుకంటే వీళ్ళు తలుచుకుంటే రేపు వ్యవస్థలో వచ్చే వీళ్ళే ఉంటారు. కాబట్టి వ్యవస్థలో అలా మాటలు ఎన్ని కావాలి. అందుకనే వీళ్ళు గ్రూప్ 1లో కూడా ఒరిజినల్ అభ్యర్థులు కొంతమందికే ఇచ్చి మొత్తం కూడా పోస్టులు అమ్ముకొని వాళ్ళకి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చుకోవడం జరిగింది. జూబ్లీ హిల్స్ లాంటి బైపోల్ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మీరు ఈ బైపోల్ని ఎందుకు ఎంచుకున్నారు? మేము ఎందుకు ఎంచుకున్నాం అంటే మా వాయిస్ వినపడతలేదు గవర్నమెంట్కు. ఎందుకంటే మేము టీవీ డిబేట్లో చెప్పినాం, రౌండ్ టేబుల్ చెప్పినాం, మేము వీధి పోరాటాలు అన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు గవర్నమెంట్కి ఖచ్చితంగా చెగ తగలాలి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అట్లా మైనార్టీ ఓట్లు కానీ, ఇట్లా నిరుద్యోగ ఓట్లు కానీ, యువత ఓట్లు కానీ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ. నిరుద్యోగులు ఉంటారు కదా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లో, నిరుద్యోగులు ఎక్కడ ఎందుకు లేరన్న? ఉన్నారు యువత అంతా నిరుద్యోగులు కదా. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం లేదా? ఎందుకంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే కొంచెం హైఫై ఉన్న సెగ్మెంట్ ఉంటాయి ఒక ప్రాంతం అంతా. జూబ్లీ హైఫై సెగ్మెంట్ ఉన్నా కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవడైనా నీతి నిజాతిగా మంచి వైపే ప్రయత్నం చేస్తాడు. ఎవడైనా వచ్చి ఇప్పుడు రౌడీ షీటర్లు లేకపోతే డబ్బున్నోడు వస్తే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా బస్తీలు లేవా? బస్తీలలో జనాల పరిస్థితి ఏమవుతుంది? బస్తీలలో ఉన్న జనాలకి కనీస వసతులు లేవు. వాళ్ళు ఆలోచించారా? కనీసం ఖచ్చితంగా ఆలోచిస్తారు, జరగాలి కూడా. ఇది ఎందుకంటే మనం పోటీ చేయకపోతే ఇది ఏమైంది అంటే నియంతృత్వం అయిపోద్ది. తెలంగాణ తెచ్చుకున్న మోటో ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలను గత ప్రభుత్వం అట్నే చేసింది, ఈ ప్రభుత్వం అట్నే చేసింది. నియామకాలను మొత్తం కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. అంటే తెలంగాణ యువత ఓన్లీ తినే బిర్యానీకే పండుకోవాలన్నా? తెలంగాణ యువత దమ్ మీద చూపించాలని చెప్పేసి మేము ఈరోజు నామినేషన్ ఇస్తాం. నామినేషన్ వరకే పరిమితం అవుతారా? ప్రచారం కూడా అట్లే ఉంటుంది? 100% అందరూ ఇప్పుడు మీరు చూసారు కదా, అందరూ ఆల్మోస్ట్ ప్రతి నిరుద్యోగుడు వచ్చిండు. ఇదే నిరుద్యోగి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కూడా పోటీ చేస్తాం. మధ్యలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే మేము ముందుకెళ్తాం. ఇప్పుడు కూడా మేము ర్యాలీకి వస్తుంటే కూడా అడుగడుగున పోలీసు వాళ్ళు ఇంకెంతకాలం ఇప్పుడు నామినేషన్ వేయడానికి కూడా మీరు రాణిస్తలేరు. మీకు మా దమ్మేందో తెలియదనని నామినేషన్ ఇస్తున్నాం.